మోయ ఇదిగో అత్తయ్య. అదేంటి అందరికీ ఒకే రకం తీసుకోకుండా తనకి మాత్రం వేరే తీసుకొచ్చి మన ముగ్గురికి ఒకే రకం తీసుకొచ్చా? అంటే ఈవిడి గారికి ఈ ఫ్లేవర్ అంటేనే ఇష్టం అని అత్తయ్య. తీసుకో. తీసుకోమ్మా. వద్దు నాన్న. పెద్దవాళ్ళు మాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేగా. మీ ఇద్దరికి ఏమైంది? తీసుకో. వేద తీసుకోమ్మా. నేను తింటానో లేదో అని చూస్తున్నావు కదా. మా అత్తయ్య చెప్పింది కదా తినమని. ఎవరి కోసం తింటావు? నానా కొంచెం అనీజీగా ఉంది, కొంచెం గ్లాస్ తెంపవా? రే బాలు, కొంచెం గ్లాస్ అంటే దించరా. సరే మోయ. ఏంటమ్మా, ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ కింద ఉందా? అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఐస్ క్రీమ్ పొరపాటున చేయి జారి కింద పడిపోయింది. అవునా? అయితే ఇది తినమ్మా. ఆహా వద్దులేండి, మీరు తినండి నాన్న. పోనీ వెనక్కి వెళ్ళి ఇంకోటి తీసుకుందామా? వద్దు. కావాలనే కింద పడేసి పొరపాటున చేయి జారిపోయిందంటావా? నీకు బాగా పొగరెక్కువైందే. లేకపోతే నువ్వు తెచ్చేస్తే ఆవిడ తినేమంటే నేను తినేయాలా? ఆటలాడేది ఎలాంటి పక్కే. ఇదిగో బాల్ తీసుకో, వెళ్ళి ఆడుకోండి. అన్నపూర్ణ ఏమైంది? ఏం లేదండి, తన చైన్ నా చైన్లో ఇరుక్కుపోయిందండి. ఎంత ట్రై చేసినా రావడం లేదు. ఏమైందక్క? మా అత్తయ్యకి మీ అక్కకి మధ్య ముడిపడిందిరా. వేద, ఏమైందే? నా చైన్ ఇరుక్కుపోయిందమ్మా. కలిసి ప్రయాణాలు చేస్తే ఇలాంటి చిక్కు ముళ్ళే పడతాయి. కాని వాళ్ళతో ఏం కలవలేదు, కలవాల్సిన వాళ్ళతోనే ప్రయాణం చేసింది. స్కూటీ మీద వెళ్ళావు కదా? స్కూటీ దానిలో రిపేర్ అయింది లలిత. అందుకే అంజీని బాగు చేయించుకుని రమ్మని
నేను కారులో తీసుకొచ్చాను. ఇది రావట్లేదమ్మా. బలంగా ముడిపడినట్టుంది. ఎంత బలంగా ముడిపడినా నేను విడదీయగలను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బండి ప్రాబ్లం అయితే అక్కడే వదిలే. ఏ ఆటోనో మాట్లాడుకునిరా, మనకేం కార్లు అక్కర్లేదు. పదా. ఇక్కడ పోయి ఆగండి 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 ఆగండి, అప్పుడే వడ్డించొద్దునా? ఏమైందే? ఏమే, దీనికి కూడా ముహూర్తం చూడాలా? ముహూర్తం ఉందని ఆగమనడం లేదండి. ఆ? కంచాల్లో ఇక్కడున్న పదార్థాలు వడ్డించక ముందే ఒక ముఖ్యమైన పదార్థం రెడీ అవుతుంది. అది వస్తుంది. ముఖ్యమైన పదార్థమా? ఏం పదార్థం? ఎవరు తెస్తున్నారు? ఇంకెవరొదినా? బాలు స్వీట్ చేస్తున్నాడు. ఇప్పుడు స్వీట్ ఏంటి? అయినా తన్నెవరు చేయమన్నారు? నాకు తెలీదుదినా. నాకు తెలుసు, అందరి నోర్లు తీపి చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి తను చేస్తున్నాడు. అల్లుడు రెడీయా? వస్తున్నామా? బామ్మా ఇది అమ్మా. మాయ తీసుకో నాన్న, ఇదిగో. ఇదిగోండి అద్భుతమైన రస్మలై అందరి కోసం. ముందు ఈ స్వీట్ తిని అందరూ నోరు తీపి చేసుకోండి. నోరు తీపి చేసుకోమంటున్నావు? అసలు విశేషమేంట్రా? ఇంతకాలం అన్నపూర్ణ క్యాటరర్స్ ని ఒంటి చేత్తో నడిపించిన శ్రీమతి అన్నపూర్ణ గారు ఇక మీదట ప్రజాసేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ? వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో మన వార్డు కౌన్సిలర్ గా అత్తయ్య పోటీ చేయబోతోంది. అందుకు ఏంటి? అత్తే ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందా? అవును, అందుకే ఈ స్వీట్. సడన్ గా ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంటి చెల్లెమ్మా? అమాయకుల్ని పీడించి అన్యాయం చేస్తున్న ఆ చైర్మన్ బాపినీడు అరాచకాల్ని అరికట్టి అన్యాయమైపోయిన వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే తని నిర్ణయం తీసుకుంది.